మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో తులారాశి వారి జాతకులు ప్రత్యేకించి ఈ ముగ్గురు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు, ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకుల నైజం గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా అందరిలో ఉన్నతవంతంగా ఉండాలి అనుకుంటారు. వీరి యొక్క ఆలోచనలు కూడా అంతే ఉన్నతవంతంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ రాశి జాతకుల మాటే అందరూ వినాలి అనే ధోరణి కూడా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అందరికీ తలలో నాలుకలాగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ రాశి చెంతకు చేరుతూ ఉంటారు. ఆపద వస్తే వెంటనే తులారాశి జాతకులే గుర్తుకు వస్తూ ఉంటారు. అయితే మీ యొక్క ఉన్నతి చూసి ఓర్వలేకపోతున్నటువంటి వారు ముగ్గురు కూడా ఏకమవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అనేక రకాల ప్రణాళికలు రచిస్తున్నారు. వీరు మీ బంధుమిత్రుల్లో ఉండవచ్చును, సహోద్యోగుల్లో ఉండవచ్చును, లేదా మీ యొక్క ఆత్మీయులు, మీ నమ్మకస్తులు అయిన వారు కూడా కావచ్చును. ఈ రాశి జాతకులతో కాస్తంతసేపు కూర్చొని మాట్లాడితే చాలండి, పూర్తి సమాచారం తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏదైనా బాధలో ఉంటే చాలు, ఎవరైనా వచ్చి ఏంటి అలా ఉన్నారు అని అడిగితే చాలు, పూచిక పుల్లతో సహా చెప్పేస్తూ ఉంటారు. వీరి బలాలు బలహీనతలు చుట్టుపక్కల ఉన్న వారిలో చాలా మందికి ఎరుకగానే ఉంటాయి. ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ముగ్గురు స్త్రీలు మీ జీవితంలో ఎంతో అపఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నాలు పరుగులు పెట్టిస్తున్నారు. సంఘంలో మీ పేరుకి భంగం కలగవచ్చును. అలాగే ఆత్మీయుల మధ్య మీ యొక్క గౌరవం పోగొట్టుకోవచ్చును. అంతేకాకుండా ధనపరంగా మీకు చాలా వరకు కూడా నష్టం వాటిల్లవచ్చును. మీరు ఏ పని చేయకపోయినా చేసిన కూడాను ఎవరికి తెలియచేయొద్దు. ఏదైనా మీకు ఆలోచన వస్తే గనక రహస్యంగానే ఉంచండి. ఎవరికి అస్సలు చెప్పొద్దు. మీ యొక్క ఉన్నతి చూసి ఓర్వలేని వారు మీ చుట్టూరానే ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది కదండి. కావున ఎవరికి ఏ విషయాన్ని కూడా, ఏ సమాచారాన్ని కూడా చేరవేయవద్దు. ముందుగా ఈ రాశి జాతకులు షో ఆఫ్ మాటలు మాట్లాడేయండి. మీ దగ్గర ఉన్న వాటి గురించి ఇంకాస్త ఎక్కువ చేసి చెబుతూ ఉంటారు అందరికీ. ఎందుకంటే సమాజంలో గౌరవం కోసం, ఉన్నతి కోసము ఇలా చేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు ముందుగా మానివేయండి. మీ దగ్గర లేని వాటిని ఉన్న వాటిగా చెప్పే ప్రయత్నాలు ఇక ఆపుదల చేయండి. ఈ ముగ్గురు స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను ఈ ముగ్గురు స్త్రీల పట్ల మాత్రం అత్యధిక జాగ్రత్తలు తీసుకోండి. నిత్యము శివారాధన చేయండి. ఈ మాసంలో మీకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా లలిత సహస్రనామ పారాయణాన్ని, కనకదార స్తోత్ర పారాయణాన్ని గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.